ఏంటంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండే వాళ్ళకి మాత్రము ఇది లిటిల్ బిట్ డిసప్పాయింటింగ్ అని చెప్పాలి. కాకపోతే స్కూల్ డిఎస్ఓస్‌తో మాట్లాడినప్పుడు ఏంటంటే కన్సల్టేషన్ ప్రాసెస్‌లో వాళ్ళు స్కూల్ డిఎస్ఓని కూడా కాల్‌లోకి తీసుకొచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు కొంత ఫ్లెక్సిబిలిటీ చూపించారు. అంటే ఈ టెంపరరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ రాకముందు. వాళ్ళు ఏం ఆప్షన్స్ ఇచ్చారు అంటే స్కూల్ డిఎస్ఓస్ మీకు రీఇన్‌స్టేట్‌మెంట్ కావాలంటే మేము రికమెండేషన్ లెటర్స్ ఇస్తాము. ఒకవేళ మీరు ఇండియాకెళ్ళిపోయి ఆన్‌లైన్ అటెండ్ అవుతాము ఈ ఒక్క 1 మంత్ అంటే కూడా ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాం మేము. అండ్ ఆ తర్వాత మీరు ఇండియాలోనే ఉండి అది కంప్లీట్ చేసి మీకు డిగ్రీ కావాలన్నా కూడా మేము పంపిస్తాం. ఎందుకంటే వీళ్ళు ఫీ పే చేయడం అదంతా అయిపోయింది కదా! సో కొన్ని యూనివర్సిటీస్ అలా ఫ్లెక్సిబుల్‌గా ఉన్నాయి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ సీ యూనివర్సిటీస్ నీడ్ స్టూడెంట్స్. ఎందుకంటే వాళ్ళకి అట్లా లార్జ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దే డెఫినెట్‌లీ నీడ్ స్టూడెంట్స్. మీరు కాబట్టి ఇంకో దేశం నుంచి వస్తారు అనే ధోరణి అక్కడ ఉన్నప్పుడు యూనివర్సిటీలు అంత మానవీయ కోణంతో అక్కడ ఆలోచిస్తాయని అనుకోవట్లేదండి ఇక్కడున్న చాలామంది. ఐ థింక్ డెఫినెట్‌గా ఇట్ విల్ ఎఫెక్ట్ అండి. అంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా కాకపోయినా కూడా ఎందుకనంటే ఇట్ బ్రింగ్స్ రెవెన్యూ. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఫీజుల ప్రకారంగా రెవెన్యూ వస్తుంది. వాళ్ళు పక్కన అపార్ట్మెంట్స్ తీసుకొని గ్రోసరీ స్టోర్స్ వాళ్ళు స్పెండ్ చేయడము ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తారు. రైట్? సో దట్ గెట్స్ ఇంపాక్టెడ్ ఇన్ ఎ వే. మేబీ లాంగ్ రన్‌లో. బట్ డెఫినెట్‌గా ఐ థింక్ అంటే ఇట్ ఇంపాక్ట్స్. However, it's unprecedented కాబట్టి ఎవ్రీబడీకి ఇది లెర్నింగ్ లెసన్. బట్ అందరూ చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ కాల్స్ లో రూల్స్ ఫాలో అవ్వాలి అనేది మాత్రము మనము అది ఇంకా థంబ్ రూల్ అండి. అది థంబ్ రూల్. ఇంకా దాన్ని కొట్టింది ఏం లేదు. అది ఫాలో అయి తీరాల్సిందే. ఒకసారి చెన్నూరు సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళాం. సుబ్బారావు గారు, సరే ప్రపంచానికి శుద్ధులు చెప్తాడు ప్రపంచ పోలీస్. మన దేశంలో గన్ కల్చరు, విచ్చలవిడిగా అఘాయిత్యాలు, దౌర్జన్యాలు, మరి అవే సెక్షన్లు వాళ్ళకి కూడా ఉంటాయండి? వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన సెక్షన్లు ఉంటాయా? ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ కూడా నేను అనేది మన దేశం అంటే యుఎస్ గురించి అంటున్నానండి. మీరు అమెరికా గురించి అడుగుతున్నాను. ఇదేమో పెట్టి తెప్స్ ఏదో డిపార్ట్మెంట్ స్టోర్లో ఓ బిస్కెట్ ప్యాకెట్ కొట్టేశాడు, లేకపోతే చాక్లెట్ ప్యాకెట్ తీసుకెళ్ళిపోయాడు. ఇలాంటి పెట్టి కేసెస్కి ఇంత ఫ్రైటన్ చేయాల్సినంత అవసరం ఉంది. నేను మానవీయ కోణం తీసుకురావట్లేదు, చట్టం గురించి మాట్లాడుతున్నాను. లేదా మన ఇంతసేపు మనం మాట్లాడుకునే పాయింట్ అదేనండి. ఈ పెట్టి కేసులు ఇంత క్రితము అవి కూడా కోర్టుకు వెళ్ళి కోర్టులో వాళ్ళు నిర్దోషాన్ని బయటపడ్డ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక షాప్ లిఫ్టింగ్ కేసు ఉన్నది, అది ఇంకేదో ఒక చిన్న కార్ యాక్సిడెంట్ కేసు ఉన్నది. యాక్సిడెంట్ కేసులో వాళ్ళు ఫైన్ కట్టడం, లేదా వాళ్ళు అప్పుడు కోర్టుకు వెళ్ళి సబ్మిషన్ చేసుకుని కోర్టు నుంచి బయటపడటం, ఆ కేసు డిస్మిస్ అవడం కూడా జరిగింది ఇదివరకు. అయినా సరే ఆ పాత్ర తవ్వుతున్నారు వీళ్ళు. సో ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఏంటంటే ప్రతి చిన్నది చితకది అన్ని తీసుకుంటున్నారు కాబట్టి ఈ ఇంతమైన క్రైసిస్ సిచ్యువేషన్ వచ్చిందన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ ఇదైతే ఏంటంటే ఇక నుంచి ముందు గోయింగ్ ఫార్వర్డ్ అందరికీ గుణపాఠం. రైట్. అంటే మేడం ఇందాక మాట అన్నారు, యూనివర్సిటీస్కి స్టూడెంట్స్ కావాలి. రైట్, ఐ డూ అగ్రీ. అండ్ మనందరం మన దేశం నుంచి అంటే భారతదేశం నుంచి ఏటా $50 బిలియన్ రెవెన్యూ వస్తుంది యూనివర్సిటీస్కి, అమెరికా యూనివర్సిటీ. అమెరికా ఏమంటుంది, నీ అవసరం కాబట్టి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నావు, నాకు నువ్వు కాకపోతే ఇంకోటి వస్తాడు, చైనా వాడు వస్తాడు, జపాన్ వాడు వస్తాడు చదువుకుంటాడు, నీ మీద ఆధారపడి మేము ఏమన్నా యూనివర్సిటీలు నడుపుతున్నావా? న్యాచురల్ అనే అవకాశాలు అంటున్నారు కూడా. అంటే ఇక్కడ మనం ఇండియా ఫోకస్డ్గా మనం మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే మన కమ్యూనిటీ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి. బట్ బేసికల్లీ ఫెడరల్ గవర్నమెంట్కి అయినా సరే ఇక్కడ ఎకానమీ ఈజ్ ఇంపార్టెంట్. మన ఇంత క్రితం కూడా నేను ఒకసారి ఇదే డిబేట్లో మీ ముందరే చెప్పాను. 2021లో అంటే 2020లో కోవిడ్ వచ్చిన మొదటి సంవత్సరం ఎలాంటి స్టూడెంట్ వీసాలు ఇవ్వలేదు. ఎందుకంటే ఇండియాలో ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ఇండియా యాంగిల్ అన్నమాట. అప్పుడు ఎక్కడ కన్సులేట్ ఆఫీసులు పనిచేయలేదు, వీసాలు రాలేదు. ఇట్ వాజ్ టోటలీ క్లోజ్డ్ సిచ్యుయేషన్. సో ఈ దేశానికి వచ్చిన నష్టాన్ని గ్రహించి 2021లో అప్పుడు ట్రంప్ ఏమన్నారు, అప్పుడు కూడా ప్రెసిడెంట్గా ప్రత్యేకంగా కన్సులేట్ ఆఫీసులు ఓపెన్ చేసి స్టూడెంట్స్కి వీసాలు ఇచ్చారు. ఎక్కడెక్కడ స్టూడెంట్స్కి వీసాలు ఇచ్చారు ఇండియాలో. ఇంకా చెప్పాలంటే 22-23కి అయితే లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ వీసాస్ ఆర్ గివెన్. ఎందుకంటే 2 yearsలో వాళ్ళకి జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి గవర్నమెంట్ యాక్ట్ చేసింది.
అఫ్కోర్స్ అప్పుడు బైడెన్ గవర్నమెంట్ అప్పుడు 2023లో దాదాపు 4 లక్షల స్టూడెంట్ వీసాస్ ఇచ్చారు. ఇండియా కాదు, మొత్తం ఓవరాల్. సో దట్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ వీసాస్ గివెన్ ఇన్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఫ్రమ్ ద ఫ్రమ్ ఫెడరల్ గవర్నమెంట్ అమెరికా. సో వాళ్ళకి కూడా వాళ్ళ ఎకానమీ చూసుకోవాలంటే డెఫినెట్గా స్టూడెంట్స్ ఉండాలి, వీసా ఉండాలి. అదే కాకుండా యూనివర్సిటీ స్పెండ్ చేస్తాను. ఇందాకే నేను వేరే ఒక డిబేట్లో ఒక ప్రొఫెసర్ మాట్లాడుతున్నమాట. ఇప్పుడు ఒక స్టూడెంట్కి, నా దగ్గర పిహెచ్డి చేసిన స్టూడెంట్కి డిపోర్టేషన్ నోటీస్ వచ్చింది. ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, క్లవర్, పిహెచ్డి రాబోతుంది. అతని పిహెచ్డి కోసం మేము ఎంతో స్పెండ్ చేసాం అని చెప్తున్నాం. యూనివర్సిటీస్, కాలేజెస్ ఆల్సో స్పెండ్ మనీ ఆన్ స్టూడెంట్స్ వాళ్ళ ఫీజు కట్టడమే కాకుండా. సో ఇవన్నీ, బట్ వీటన్నిటికంటే అబౌవ్ ద గవర్నమెంట్ ఆర్డినెన్స్. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డినెన్స్ అనేవాళ్ళు ఈ దేశం ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటారు కదా. వాళ్ళకి ఎకానమీ దృష్టిలో ఉన్నా కూడా ఇప్పుడు ఈవెన్ మన వేరే టారిఫ్లు తీసుకున్నా కూడా ఆన్ ఈచ్ కేస్ దేర్ ఈజ్ ఎ లాస్ టు ద గవర్నమెంట్ ఆల్సో. ఇప్పుడు నీవు ఇక్కడ కూడా టోటల్గా స్టాక్ మార్కెట్ పడిపోయింది లాస్ట్ 3 monthsలో. అయినా సరే అడ్మినిస్ట్రేషన్ ఈజ్ డూయింగ్ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు డూ. సో సమ్టైమ్స్ ఏమవుతుందంటే ఇన్స్పైట్ ఆఫ్ దీస్ థింగ్స్, అంటే ఇవన్నీ ఉన్నా కూడా, ఇంత నష్టం వస్తున్నా కూడా, ఇంత చెడ్డ పేరు వస్తున్నా కూడా, వీ వాంట్ టు గో హెడ్ విత్ అవర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నది క్రిస్టల్ క్లియర్గా మనకు అర్థం అవుతుంది. మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా గవర్నమెంట్స్ కూడా అర్థం చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఫిబ్రవరిలో ఇంకేముంది, ఇమిగ్రెంట్స్ అందరినీ పంపించేస్తున్నారు, ఇండియా కూడా ఫ్లైట్స్లో పంపించేస్తున్నారు అనమాట. మోడీ గారికి అంత స్నేహం ఉన్నా కూడా, ఈవెన్ దో ఇండియా ఈజ్ ఎ స్ట్రాంగ్ ఎకానమీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిడ్ నాట్ డూ ఎనీథింగ్, దే జస్ట్ ఒబేడ్. సో ఓకే చేస్తున్నారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని పంపించడంలో మేము ఎలాంటి అభ్యంతరం చెప్పాం. ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ లాస్ట్ 15 years అని పార్లమెంట్ లో చెప్పేశారు. సో ఇప్పుడు కూడా అంతే పరిస్థితి. సో నౌ దే టుక్ ఏ పాత్. ఆ పాత్ని మనం ఎదుర్కోవాలి. ఏ విధంగా ఎదుర్కోవాలనే దాన్ని మేము ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. అది తప్పదే కదా, ఎదుర్కోవాలా లేకపోతే విధిగా అంగీకరించాలి. నేనైతే రెండో దానికే నేను విధిగా అంగీకరించడం. మనం వేరే దేశం వెళ్ళాము, ఆ దేశం చట్టం ఒకటి ఉంటుంది, వాళ్ళు ఏదో రాసుకున్నారు కాన్స్టిట్యూషన్, దాంట్లో కొన్ని చట్టాలు రాసుకున్నారు, మనం ఫాలో అయ్యి తీరాల్సిందేనండి. దాంట్లో సెకండ్ ఆర్గ్యుమెంట్ లేదు. ఎదుర్కోవాలంటే ఎదిరించడం కాదు, ఎదుర్కోవడం అనేది వీఆర్ ఫేసింగ్ ఇట్. ఎదిరించడం కాదు, ఎదుర్కోవాలన్న వర్డ్ ఎదిరించడం కాదు, వీ హ్యావ్ టు టేక్ ఇట్. రైట్. ఇక 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకసారి కిరణ్ గారి దగ్గరికి వెళ్తాం. $36 trillion అప్పు ఉందండి అమెరికా నెత్తిన, ఒకటి. రెండోది, ఈ సంక్షోభం అనేది తాత్కాలికమే, ఒక 6 నెలల తర్వాత ఈ సంక్షోభానికి మనం అలవాటు పడిపోవటమో, అంటే రోజు చూస్తున్నాం కదా, రోజు వచ్చేవాడికి ఏడ్చేవాడు ఎవరని, దీనికి అలవాటు పడిపోతాం కాబట్టి ఇన్సెన్సిటివ్ అయిపోతాం. సో పిల్లలు కూడా రాడుదేళ్తారు. ఇక మీదటైనా ఇటువంటి వాళ్ళ దృష్టి, ఆ దేశపు దృష్టిలో నేరాలకి పాల్పడకుండా ఉంటారు. అసలు ఈ పెట్టి థెఫ్ట్లు ఏంటండి? రెండోది, ఇంకోటి, పాలస్తీనా అనుకూల నినాదాలు చేసినందుకు కూడా డిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అవి చాలా సీరియస్ ఇష్యూస్. ఆ దేశం పాలస్తీనాకి వ్యతిరేకంగా ఏదో ఒక నిర్ణయం, పాలసీ డెసిషన్ తీసుకుంది. మనం వెళ్ళి వీరతాళ్ళు వేసుకొని ఆ ప్రదర్శనలో పాల్గొని ఆ గొంతులు కలుపుకోవాల్సిన నెక్స్ట్ లేదు. మనం వెళ్ళింది ఏంటి, ఇక్కడ చదువుకొని వచ్చేస్తే అయిపోతుంది కదా కిరణ్ గారు? చదువుకుంటాం కదండి, సంపాదించడానికి వస్తున్నాం. చదువుకోవడం అనేది మనం గ్లామర్గా చెప్పుకుంటాం కానీ